విజయవాడ పార్లమెంటు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాక ముఖ్యంగా ప్రవాసాంధ్రులు, అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా, అలాగే కెనడా, బ్రిటన్, ఇతర దేశాల్లో ఉండే ఆంధ్రులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. విజయవాడ పార్లమెంటు రాజకీయాలు హాట్ టాపిక్ అయింది. ఇంకో కారణం కూడా ఉంది. కృష్ణా జిల్లాకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి 3 ప్రవాస ఆంధ్రులు ఎన్ఆర్ఐలు వచ్చారు. విజయవాడ పార్లమెంట్లో పోటీ చేయడానికి కేసీ నాని తమ్ముడు చిన్ని, ఆయన ఎన్ఆర్ఐ. అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి వెన్నిగళ్ళ రాము. ఒక జిల్లాలో 3 ప్రవాసాంధ్రులు పుష్కలమైన ఆర్థిక వనరులతో ఎవరిని ₹1 అడగకుండా వాళ్ళ సొంత నిధులతో వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, ఈ 3 ప్రవాసాంధ్రులు కూడా ఇప్పటికే ఎన్నికలు రాకముందే దాదాపు ₹75 కోట్ల వాళ్ళ నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు, పండుగల సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్సు, వైద్య శిబిరాలు అదరగొట్టేస్తున్నారు. అట్లాగే ఎన్టీఆర్ జయంతి ఉత్సవ సందర్భంగా కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా, ఇక అలా ఎవరు నిర్వహించలేరనే విధంగా కేశినేని చిన్ని అంటే కేశినేని నాని సోదరుడు, ఈ విధంగా ఈ ప్రవాసాంధ్రులు 3 కూడా వాళ్ళ హవాను చాటుతున్నారు. పుష్కలమైన ఆర్థిక వనరులు, మంచితనం, ప్రజల్లో వాళ్ళకి ఏమాత్రం వ్యతిరేకత లేదు. వాడిని జేబులు కొట్టి వీడిని జేబులు కొట్టి వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి కమిషన్లు తీసుకుని అలాంటి కక్కుర్తి పడకుండా జన్మభూమికి సేవ చేద్దామనే సంకల్పంతో దిగారు 3 ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు. ఇటువంటి తరుణంలో కేశినేని నాని తమ్ముడితో విభేదాలు వచ్చినాయి. కేశినేని నాని ఒక మంచి వ్యక్తి, ఆదర్శ రాజకీయాలు కోరుకునే వ్యక్తి. ఆయన అసలు పేరు కేశినేని శ్రీనివాస్. ఈయన కేశినేని ట్రావెల్స్ అని నిర్వహించేవాడు. ఈ కేశినేని ట్రావెల్స్కి 90 ఏళ్ల చరిత్ర ఉంది. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య, ఆయన 90 ఏళ్ల క్రితం స్వాతంత్రము రాకముందు ఈ కేశినేని ట్రావెల్స్ ప్రారంభించాడు. కానీ నాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సంపాదించుకోవడానికి వస్తారు. ఈ రోజున రాజకీయాలను వ్యాపారం చేస్తున్నారు. కానీ కేశినేని నాని తన ఆస్తిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాల ద్వారా నిజాయితీ గల రాజకీయాలు చేయాలని హారతి కర్పూరంలో ఆయన ఆస్తి కరిగిపోయింది. 2018లో కేశినేని ట్రావెల్స్ సంస్థనే మూసి, ఒకానొకప్పుడు కేశినేని ట్రావెల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ చూసినా కేశినేని ట్రావెల్స్ బస్సులు తిరుగుతుండేవి. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఉత్తరాఖండ్లో ఉండే తెలుగువారిని ఆదుకుని వాళ్ళని వేల సంఖ్యలో హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయానికి పంపినప్పుడు కేశినేని ట్రావెల్స్ బస్సులు విమానాశ్రయం నుంచి వాళ్ళ గమ్యస్థానాలకి, వాళ్ళ గ్రామాలకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు చేర్చిన కేశినేని ట్రావెల్స్ అటువంటి సేవా తత్పరత కలిగిన సంస్థ అధిపతి కేశినేని నాని.
ఆయన వ్యాపారం చేసుకుంటూ ఎందుకు ఆ కోరిక కలిగిందో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆయన యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యము నచ్చి పిఆర్పి పార్టీలో చేరాడు. ఆయన అక్టోబర్ 26, 2008 సంవత్సరంలో పిఆర్పిలో చేరాడు కేశినేని నాని. మెగాస్టార్ చిరంజీవి పాపం ఆయనకి రాజకీయంగా కొత్త, పక్కన మంచివాళ్ళు ఉండగా కొన్ని దుష్టశక్తులు పక్కన చేరి వాళ్ళ దాటికి తట్టుకోలేక 3 నెలల కాలంలోనే అక్టోబర్లో చేరాడు. జనవరి 2009 కల్లా ప్రజారాజ్యం పార్టీని వీడి బాబో ఈ మెగాస్టార్ చిరంజీవి పక్కనున్న వాళ్ళ దాటికి మనం తట్టుకోలేం అని చెప్పి 3 నెలల్లోనే పార్టీని విడవలసి వచ్చింది. అంటే ఎక్కడున్నా కేశినేని నాని ఆత్మాభిమానాన్ని ఆయన కాపాడుకుంటాడు. గౌరవం ఇచ్చి పుచ్చుకో అని, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే వ్యక్తి ఒక పద్ధతి గల మనిషి. అనామకులు వచ్చి నేదో అది చెయ్యి ఇది చెయ్యి అంటే చేసే వ్యక్తి కాదు. 2009లో అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. చంద్రబాబు నాయుడు అప్పుడు వస్తున్నా మీకోసం అనే యాత్ర నిర్వహించినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా పూర్తి చేసుకుని కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తే ఆ జగ్గయ్యపేట కృష్ణా జిల్లా సరిహద్దు నుంచి మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు హనుమాన్ జంక్షన్ దాటించే వరకు ఎంత దూరము పాదయాత్ర చేశాడో చంద్రబాబు నాయుడు. ఆ ఖర్చును మొత్తం భరించాడు కేశినేని నాని. ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఎవ్వరు కూడా జేబులో రూపాయి చేయి పెట్టలా. కేశినేని నాని సర్వం తానై ఆ ఏర్పాట్లు, ముఖ్యంగా ఆర్థిక వనరులు ఏర్పాటు చేయటంలో ఆయన ముందంజ వేశాడు. అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక మనసులో ఒక అభిప్రాయం పడింది. కేశినేని నాని పద్ధతి గలవాడు, నేను ఈ బాధ్యత స్వీకరిస్తానన్నాడు. చక్కగా నిర్వహించాడు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర నభూతో నభవిష్యత్ అనే విధంగా జరిగింది. అక్కడ నందిగామ నియోజకవర్గంలో పైలాన్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ పాదయాత్ర జరుగుతుండగా నందిగామలో చంద్రబాబు నాయుడు కాలుకు బొబ్బలెక్కి 3 రోజులు విరామం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి 2014 ఎన్నికల్లో అప్పటికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరింది. ముందు కేశినేని నానికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అయితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు కోనేరు ప్రసాద్. కోనేరు ప్రసాద్కి పిఆర్పి సీట్, జనసేన టిక్కెట్టు. తర్వాత జనసేన పోటీ చేయనన్నారు. జనసేన పోటీ చేయకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ తరపున కోనేరు ప్రసాద్కి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిన కేశినేని నాని ఆయన 2009 నుంచి 14 వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పాదయాత్రలో తను సహకరించిన విధానం చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పించి, కాదు కోనేరు ప్రసాద్కి వేరే అవకాశం ఇద్దాం, కేశినేని నానికి ఇవ్వాలి, అది పద్ధతిగా ఉండదని చెప్పి ఒకానొక దశలో టీవీలో స్క్రోల్ చేయటం మొదలుపెట్టేశారు. కేశినేని నానికి పార్లమెంటు సీటు ఒళక్కే 2014లో తెలుగుదేశం పార్టీ తరపున జనసేన పార్టీ ఒత్తిడి మేరకు కోనేరు ప్రసాద్కి సీటు కేటాయిస్తున్నారని హల్చల్ చేసిన ఈ వార్తలు.
అయినా కోనేరు ప్రసాద్ కాకుండా కేశినేని నానికే సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఒక పద్ధతి గల మనిషి. ఆయన పనితీరు, ట్రాక్ రికార్డ్ చూసి సీట్లు కేటాయించడం కానీ, పదవుల పందేరంలో కూడా ఎవరో చెప్పారని కాకుండా తను ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసిన దాని ఆధారంగా ఆయన ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటాడు. సరే, తెలుగుదేశం పార్టీలో కోనేరు ప్రసాద్కి సీట్ రాకపోతే విజయవాడ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేశాడు కోనేరు ప్రసాద్. కేశినేని నానికి కోనేరు ప్రసాద్కి మధ్యలో జరిగింది పోటీ. అప్పుడు 2014లో కేశినేని నాని 75,000 ఓట్ల మెజారిటీతో కోనేరు ప్రసాద్ని ఓడించి మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రవేశించాడు. లోక్సభలో ప్రవేశించిన తర్వాత ఆయన బాట ఎప్పుడు అభివృద్ధి బాట. ఆయన కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఈ రెండు గనక పరిష్కారం చేస్తే అది శాశ్వత పరిష్కారం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పం ఉన్నా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖతో, జాతీయ రహదారుల శాఖతో సమన్వయపరుచుకుంటూ ఈ రోజున ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఎప్పటి నుంచో సమస్యాత్మకంగా ఉన్న బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ రెండింటినీ పూర్తి చేసి ఈరోజు విజయవాడ నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం దీక్ష కూడా చేశాడు. కనుక వీళ్ళిద్దరికీ దక్కుతుంది ఘనత, చంద్రబాబు నాయుడికి, కేశినేని నానికి దక్కుతుంది. అట్లా అడుగడుగున అభివృద్ధి మీద కేంద్రీకరించటం. అట్లాగే విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1000 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కేటాయించేలా చేశాడు కేశినేని నాని. ఆ విధంగా అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఉంటాడు. ఇక లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులని ప్రతి సంవత్సరము ఒక 6-7 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఇస్తారు. ఆనవాయితీ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి సమానంగా ఒక 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పంచాలి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, లేకపోతే ఇన్ఛార్జ్కి ఇచ్చి వారి ద్వారా ఖర్చు పెట్టాలి. కేశినేని నాని ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను సంప్రదించి వాళ్ళు కోరిన విధంగా ఇచ్చాడు. ఓడిపోయిన తర్వాత కూడా 2019 తర్వాత కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల యొక్క సంప్రదింపులతోనే నిధులు కేటాయించాడు. ఒక గమ్మత్తు ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక మంచి లక్ష్యంతో ఈ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులని రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఇస్తున్నారు. కానీ ఇవి దొడ్డిదారిన పక్కబోతున్నాయి. కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేస్తున్నారు. వాళ్ళు ఈ రాజ్యసభ సభ్యులకు, లోక్సభ సభ్యులకు 15, 20, 25% ఇచ్చి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళకు కావాల్సిన పనులు తీసుకుంటున్నారు. అంటే ప్రజావసరాలకు కాకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఈ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ప్రజలు పన్నుల రూపాన కట్టిన డబ్బుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కేశినేని నాని ముక్కుసూటి మనిషి. ఓ మాట చెప్పాడంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఒక కార్యక్రమానికి వస్తున్నానంటే వస్తానంటాడు. శుభ అశుభ కార్యక్రమాలకి హాజరవటం, ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా ఎవరు ఫోన్ చేసినా, విజయవాడ పార్లమెంటు ఆయన పరిధిలో ఉన్న ఓటర్లే కాదు, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తటం, చక్కగా సమాధానం చెప్పటం, ఆ విధంగా జనం మనిషి. కానీ రాజకీయాల్లోకి వచ్చి ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్న ఆస్తిని హారతి కర్పూరంలా కరగబెట్టుకున్న వ్యక్తి.
ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఇద్దరిని మనం ఉదహరించవలసిన అవసరం ఉంది. విజయనగరంలో అశోక్ గజపతిరాజు, ఆయన ప్రతి ఎన్నికకు ఆయన అసెంబ్లీకి నిలబడినా పార్లమెంట్కి నిలబడినా ప్రతిసారి కొంత ఆస్తిని అమ్మి ఆయన రాజకీయం చేస్తాడు. నీతివంతము నిజాయితీ అంటే జీరో కరప్షన్, అవినీతి సున్నా. అలాగే గల్లా జయదేవ్, ఆయన గుంటూరులో 2 సార్లు విజయం సాధించాడంటే తన రూపాయి ఖర్చు పెట్టుకున్నాడు. తన కంపెనీల ద్వారా సంపాదించిన డబ్బుని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అలాగే పార్టీకి ఖర్చు పెట్టాడు. ఆ గుంటూరు పార్లమెంట్లో ఉండేవారికి అనేక మంది ఈ గల్లా జయదేవ్ సంస్థల్లో చిత్తూరు జిల్లాలో ఉపాధి పొందారు. ఆ విధంగా కేశినేని నాని కూడా సేవ చేయటంలో సరిలేరు నాకెవరనే విధంగా ఆయన మన టాటా సంస్థలు, టాటాకి సేవా సంస్థ ఉంది, టాటా ట్రస్ట్, జేఆర్డి టాటా అధిపతితో మాట్లాడి విజయవాడ పార్లమెంట్లో ఉండే 7 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిఎఫ్ అంటే సంపూర్ణంగా అన్ని గ్రామాలు అన్ని పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేసిన పార్లమెంట్ ఏదన్నా ఉందంటే విజయవాడ. తదుపరి రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారాయణ సహకారంతో పూర్తి చేశారు. కానీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జేఆర్డి టాటా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క సహకారంతో ఆ జిల్లాని ఓడిఎఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ 6 బయల ప్రదేశాల్లో మల విసర్జన లేకుండా చేయటంలో సఫలీకృతమయ్యాడు కేశినేని నాని. ఇంకో కార్యక్రమం టాటా సంస్థలతో కలిపి కంప్యూటర్ లిటరసీ అంటే ప్రతి గ్రామంలో ఉండే నిరక్షరాస్యుడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వాట్సప్, ఈమెయిల్, మెసేజ్లు చూడటం, కంప్యూటర్లో ప్రాథమిక పరిజ్ఞానం ప్రతి ఒక్క పౌరుడికి అందేలా ఆ 7 నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని టాటా ట్రస్ట్తో కలిసి చేశారు. ఇవే కాదు, అనేకమైన స్వయం ఉపాధి పథకాలు టాటా ట్రస్ట్తో కలిసి ఈయనకి టాటా పరిచయం అవటం. కేశినేని నాని అంటే టాటా సంస్థల అధిపతి జేఆర్డి టాటాకి అపారమైన విశ్వాసము నమ్మకం. గత సంవత్సర కాలంగా ఎందుకో కేశినేని నాని యొక్క ధోరణి మారటం వల్ల ఆయన వివిధ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు దగ్గరవటం, ఆ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవాలు, పునాదులు, శంకుస్థాపనలు జరిగినప్పుడు వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు వేసుకోవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అంతగా ఆదరించకపోవటం అనేది పార్టీ గమనించింది. కొంత దూరం పెరిగిన మాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజావేదికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తిరువూరు సభ, ప్రతి పార్లమెంట్లో ఒక సభ పెట్టాలని విజయవాడ పార్లమెంట్లో తిరువూరు సభ పెడితే ఆ సభలో అన్నదమ్ముల మధ్య వివాదం, కేశినేని నాని చిన్ని. అప్పుడు పార్టీ ఏం చెప్పిందంటే, నాని మీరు కొంచెం పక్కకు ఉండండి, అతను ఏదో చేస్తాడులే, చిన్ని చేస్తాడులే, మీరు కూడా రండి, కానీ అతనికి వదిలేసేయండి, మనం ఏం వివాదాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు. దానికి మనస్తాపానికి గురై నన్ను పక్కకు ఉండమంటారా, మా తమ్ముడికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఒక రకంగా అలిగి సరే తిరువూరు తెలుగుదేశం పార్టీ సభకు వెళ్ళాల. ఇక తదుపరి పరిణామాలు, ఆయన కుమార్తె రాజీనామా, కేశినేని భవన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన ఫ్లెక్సీలు, చంద్రబాబు నాయుడు ఇవన్నీ తొలగించటం,
ఇక ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు. ఈయన మనస్తత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సూటు కాదు. ఎందుకంటే ఏ విధంగా పీఆర్పీ పార్టీలో 3 నెలల్లో వెనక్కి వచ్చేసాడో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా అదే జరగబోతూ ఉంది. మన క్రికెటర్, స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఏ విధంగా వారం రోజుల్లో బంతి గోడకేసి కొడితే వెనక్కి వచ్చేసినట్టుగా వారం రోజుల్లో చేరిన ఆయన డిసెంబర్ 28న చేరాడు. వారం రోజులు తిరగకముందే మళ్ళీ పార్టీకి రాజీనామా చేశాడు. కనుక కేశినేని నాని యొక్క మనస్తత్వానికి ఆ నియంతృత్వ పాలన, ఆ తర్వాత పద్ధతులు, తర్వాత ఎవరో వచ్చి ఈయన్ని డిక్టేట్ చేయటం, ఆత్మాభిమానానికి భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించడు, ఎంతటి వాడినైనా లెక్క చేయడు. అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినా అక్కడ కొనసాగటం అనేది కష్టమే. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దాంట్లో చేరిన కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు సీట్ ఇచ్చే అవకాశం లేదు. రారా అని అంబటి రాయుడిని చేర్చుకున్నారు. ఆయన పాపం అంబటి రాయుడు గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామనుకున్నాడు. ఆయన గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామంటే పోనీ గుంటూరు కాకపోతే నర్సరావుపేట అన్నా పంపించవచ్చు. నీకు సర్వే చేశాము, అంబటి రాయుడు ఇక్కడ గెలవడానికి వచ్చింది, అందుకని నువ్వు బందర్ అన్నారు. బందర్ ఎట్టో ఓడిపోయే నియోజకవర్గం. బందర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. అది గెలవదని తెలుసుకుని అక్కడ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓడిపోయే బదులు జనసేనకి వెళ్ళి లోక్సభకు గెలుద్దామని మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ ఆయన జనసేనలో పార్టీలో చేరి మచిలీపట్నం నుంచే పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల కేశినేని నాని చేరిన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే విజయవాడలో ఇప్పటివరకు ఏ పార్టీ గెలిచినా కమ్మవారే గెలుస్తున్నారు. ఈ సంస్కృతిని, ఈ ఆనవాయితీని, ఆచారాన్ని గండి కొడదాం. ఈసారి ఏ కమ్మాళ్ళే గెలవాలా, కమ్మాళ్ళే ఉండాలా, కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కమ్మాళ్ళే గెలుస్తున్నారు. ఈసారి దాని సంస్కృతికి చర్మగీతం పాడదామని బీసీనో ఎస్సీనో పెడతా అన్నాడు. జోగి రమేష్ని పరిశీలిస్తున్నారు విజయవాడ లోక్సభకి. ఆయనకి ఎట్టగో పెడన్లో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు వచ్చినాయి. పెడన్లో జనసేన పోటీ చేస్తూ ఉంది, పెడన్లో జనసేనే గెలుస్తుంది. ఆయన స్థానికేతరుడు, ఆయనది మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం. ఏదో అక్కడేదో కొద్ది గౌడు సామాజిక వర్గం ఉండడం వల్ల ఆదరించారు. ఈసారి మాత్రం మాకొద్దు, మాకు స్థానికుడే కావాలి, మాకు ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు అవసరం లేదు, మరి మా జిల్లా వాళ్ళు మేము పెట్టుకుంటామంటున్నారు ఆ పెడన వాసులు. అందువల్ల జోగి రమేష్ పేరు వినపడతా ఉంది బీసీగా. ఇంకొక ఆలోచన, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో మాల సామాజిక వర్గం, దళితులు బాగా మనకు అనుకూలంగా ఉన్నారు. కనుక దళితులు అనుకూలంగా ఉన్నారు పార్టీకి. మనం ఎస్సీకి ఇస్తే, జనరల్ సీట్లో ఎస్సీకి ఇస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు ఆ లోక్సభ సీటుకి నిలబెట్టాలని. ఈ రకమైన ప్రయోగం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఇక అంటే అప్పుడు ఏమవుతుంది, చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ కాదు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ అక్కడ ఉండే జోగి రమేష్ మధ్య విభేదాలు రచ్చకెక్కి చివరికి స్వచ్ఛందంగా వసంత కృష్ణప్రసాద్ దండం పెట్టి నేను ఇలాంటి రాజకీయాలు చేయలేను, ఈ వెన్నుపోటు రాజకీయాలకు స్వస్తి, మా నాన్న వసంత నాగేశ్వరరావు కూడా ఒరే అబ్బాయి మనం దూరంగా ఉందామంటున్నాడని చెప్పి ఆయన దండం పెట్టాడు. కనుక మైలవరానికి పంపించాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది. అక్కడ మైలవరంకి వెళ్తే దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఓడించడం సాధ్యం కాదు. 2014లో కేశినేని నానికి 75,000 మెజారిటీ వస్తే
2019 వచ్చేసరికి ఆ మెజారిటీ చాలా తగ్గిపోయింది. కేవలం 9,000 మెజారిటీ. అయినా కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన మనస్తత్వాన్ని బట్టి ఇమడలేడు. ఆయనకి కరెక్ట్ అయిన పార్టీ ఏది ఉంటుందంటే ప్రధానమంత్రి మోదీ గారి భావజాలంతో ఉన్న కేశినేని నాని. ఆయనకు భారతీయ జనతా పార్టీ అయితే బాగా కలిసి వచ్చే పార్టీ. ఆ భావజాలం కలుస్తుంది. కేంద్ర మంత్రులు కూడా కేశినేని నాని అంటే చాలా ఇష్టపడతారు. నితిన్ గడ్కరీ అయితే కేశినేని నాని చాలా అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే కేశినేని నానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. బీజేపీలో చేరితే మైలవరం సీట్ అడగచ్చు. మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు సహకరిస్తాడు. దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడుకి వెళ్తే నూజివీడులో దేవినేని ఉమామహేశ్వరరావు కింగు. 2019లో నూజివీడులో పోటీ చేసి ఉన్నట్టయితే అక్కడ 50,000 మెజార్టీతో గెలిచేవాడు. నూజివీడు ప్రజలు చాలా అభిమానిస్తారు, గౌరవిస్తారు దేవినేని ఉమామహేశ్వరరావుని. అక్కడుండే యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అయినా ఇప్పుడు పెనమలూరులో కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ మారి తెలుగుదేశంలోకి వస్తే ఒక యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తే సరిపోతుంది. కనుక పొత్తు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుదురుతుంది. కనుక బీజేపీ తరపున మైలవరంలో కేశినేని నాని పోటీ చేస్తే ఆయన గెలుపు తథ్యం. సునాయాసంగా గెలుస్తారు. అక్కడ కాపులు ఉన్నారు, కమ్మారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అక్కడ ఈయన శిష్యుడు పెమసాని సుబ్బారావు అని ఉన్నాడు. అనేక మందితో సత్సంబంధాలు ఉన్నాయి. కనుక బీజేపీలో చేరితే కేశినేని నాని అక్కడి నుంచి గెలవటం చాలా సునాయాసం. తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు బాగా కేశినేని నానికి నచ్చుతాయి. లేదు పునరాలోచన చేసి చంద్రబాబు నాయుడు కేశినేని నానికి ఇద్దరిది కెమిస్ట్రీ కలుస్తుంది, వాళ్ళ భావజాలం కలుస్తుంది. మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి మధ్యలో దూరం పెంచారు. మళ్ళీ పునరాలోచన చేసి తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావుని నూజివీడుకు పంపి మైలవరంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం ఉంది. లేదు నేను రాజ్యసభకి వెళ్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఒకే ఒక వ్యక్తి, అర్హుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే కేశినేని నాని. అందువల్ల రాజ్యసభలో నేను కేంద్ర రాజకీయాల్లో ఉంటానంటే ఇప్పుడు పోటీ చేయకపోయినా తమ్ముడు కేశినేని చిన్ని లోక్సభకి వెళ్తాడు. రాజ్యసభకి కేశినేని నానిని చంద్రబాబు నాయుడు ఆయన మాటిస్తే మాట పోషిస్తాడు. తదుపరి ఆయనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి 2 టర్ములు ఎంపీగా చేయటం, కేంద్రంతో ఆయనకుండే మంచి పరిచయాలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి. అందువల్ల కేశినేని నాని ఇప్పుడు రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తే ఉన్న 11 రాజ్యసభ సీట్లలో దాదాపు 8 రాజ్యసభ సీట్లు ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి వస్తాయి. కమ్మ సామాజిక వర్గానికి కనీసం 1 సీట్ ఇవ్వాలి. కేశినేని నాని ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకేదేమైనా వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నానని చేరితే మళ్ళీ ఆయనకు పీఆర్పీ పార్టీలో ఏ విధంగా పరాభవం జరిగిందో అదే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి గన్నవరంకి అభ్యర్థి లేక ఎవరా అని ఎతుకుతున్నారు. అక్కడ సర్వే చేస్తే పీకే సర్వే టీము గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతున్నాడని సర్వే నివేదికలు వచ్చినాయి. ఆయన్ని తెచ్చి పెనమలూరులో పెట్టి పెనమలూరులో ఉండే కొలుసు పార్థసారథిని తెచ్చి గన్నవరంలో పెట్టాలి. గన్నవరంలో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్నారని ఆలోచన చేస్తే
నేను వెళ్ళను, నన్ను పెనమలూరు ప్రజలు ఆదరించారు, పెనమలూరులోనే మళ్ళీ పోటీ చేస్తానన్నాడు. అంటే పెనమలూరులో తెలుగుదేశం పార్టీ తరఫున కొలుసు పార్థసారథి పోటీ చేస్తాడు. గన్నవరానికి అభ్యర్థి లేడు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలవటం తథ్యం. కనుక కేశినేని నానిని పార్టీలో చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ సీట్ లేదు, నువ్వు గన్నవరం పో అంటే, ఎప్పుడైతే గన్నవరం పో అని అనగానే అదే రోజు కేశినేని నాని రాజీనామా చేసి వచ్చేస్తాడు. రాజకీయాలకు దండం, ఈ రాజకీయాలు నేను ఉండలేనని చెప్పి. ఏ విధంగా అంబటి రాయుడు గుంటూరు పోటీ చేద్దామని అనుకుంటే ఆయన జిల్లా దాటిచ్చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఎలా ఉందంటే, ఈయన చేసేది ఈ రాజకీయ బదిలీలు ఉద్యోగస్తుల బదిలీలా ఉన్నాయి. అంతర్జిల్లా బదిలీలు, అంతర్ జోన్లు, ఒక జోన్ నుంచి ఇంకో జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. జోన్ నుంచి జోన్కి మార్చేస్తున్నాడు. 2వ జోన్ వాళ్ళని 1వ జోన్కి, 3వ జోన్ వాళ్ళని 1వ జోన్కి పంపిస్తున్నాడు. అంతర్ జోన్లు, అంతర్ జిల్లా బదిలీలు, ఇంకా అంతర్రాష్ట్ర బదిలీలు. శాంతని మనకేమి ఇక్కడ ఈ వాల్మీకులు లేరా? అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో వాల్మీకులు కరువు అయిపోయారా? బళ్ళారికి వెళ్ళాడు. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుని అంతర్రాష్ట్ర బదిలీ కింద శాంత అని అక్కడుండే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు, ఈ శాంత అనే ఆమె బీజేపీ పార్టీలో ఉంటే రాజీనామా చేయించి ఒక్క రోజులోనే బీజేపీ రాజీనామా చేయగానే వైఎస్ఆర్సీపీ కండవా కప్పి హిందూపురంలో లోక్సభ సీటు. ఈ అంతర్రాష్ట్ర బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, అంతర్జోన్ల బదిలీలు ఏమీ ఉపయోగపడవు. అమరావతి రాజధాని షాకు గట్టిగా తగులుతుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని కొట్టినోడు ఎవరు లేరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గురువే. ఈయన గురువు మెదక్ జిల్లాను దాటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డికి వెళ్ళి పోటీ చేశాడు. కామారెడ్డిలో ఓడిపోయాడా లేదా? ఇన్నాళ్ళు 4 దశాబ్దాల పాటు ఓటమి ఎరగని నాయకుడు కామారెడ్డి వెళ్ళి కేసీఆర్ అంతటోడు ఓడిపోయాడు. స్థానికేతరుడు కనుక స్థానికుడిని ఆదరిస్తారు. అక్కడ వెంకటరమణారెడ్డి అని మొట్టమొదటిగా, ఇంతకుముందు రాజకీయ అనుభవం లేకపోయినా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కేసీఆర్ను ఓడించాడు. మరి రేవంత్ రెడ్డి, నేను పెద్ద స్టార్ని అనుకునే రేవంత్ రెడ్డి, ఆయనది కొడంగల్. వాస్తవానికి ఆయనది కొడంగల్లు. అక్కడ కామారెడ్డి 2 చోట్ల పోటీ చేసి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు. ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఒక సాదాసీదా సాధారణ కార్యకర్త, బీజేపీ కార్యకర్త మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జిల్లా, అంతర్జోన్లు, అంతర్రాష్ట్ర బదిలీలు ఏ విధంగా ఇంతవరకు నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు సీట్లు నిరాకరించారు, కానీ ఈ బదిలీలు ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ బదిలీలు, ఎమ్మెల్యే నుంచి లోక్సభకు బదిలీలు, లోక్సభ నుంచి ఎమ్మెల్యేకు బదిలీలు, జిల్లా టు జిల్లా బదిలీలు, ఇవేమి కూడా ప్రయోజనం లేదు. కేశినేని నాని గన్నవరం వెళ్తే ఓటమి తథ్యము కనుక వెళ్ళడు. ఎప్పుడైతే అంబటి రాయుడిని గుంటూరు కాదు, నువ్వు మచిలీపట్నం పో, వేరే జిల్లా పో అంటే ఆయన తిరస్కరించి పార్టీని వీడిపోయాడో, కేశినేని నానికి విజయవాడ లోక్సభ సీటు ఇవ్వకపోతే ఆయన అక్కడ పో, ఇక్కడ పో, నువ్వు అసెంబ్లీకి పో, వేరే జిల్లాకు పో అని అంటే ఆయన ఆమోదించే పరిస్థితి కాదు. ఏదైనా ఈ రోజుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నీతిగా, ఆదర్శ భావాలు కేశినేని లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఇమడటం కొంత కష్టమే. అది చంద్రబాబు నాయుడు గమనిస్తాడు. చంద్రబాబు నాయుడు సేవా తత్పరతను, ముక్కుసూటితనాన్ని భరించగలడు. జగన్మోహన్ రెడ్డి విమర్శలను తట్టుకోలేడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ పద్ధతి బాగలేదు, ఈ విధానం బాగలేదు, ఇది ఇలా మార్చాలంటే సరే అంటాడు. ఆయన ఏమనుకోడు. జగన్మోహన్ రెడ్డి అవురా అవురా నువ్వా నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు, నేను 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, మీరంతా నా బొమ్మ పెట్టుకొని గెలిచారు ఎమ్మెల్యేలుగా, మీకేం తెలుసు, నా పాదయాత్ర చేస్తే నాకు అన్నీ తెలుసు అని అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈనాటికి కూడా
ఎంతటి వాడు ఎవరైనా సాధారణ పౌరుడు, సాధారణ రైతు మంచి సలహా, చిన్న స్థాయి ఉద్యోగస్తుడు సలహా ఇచ్చినా కూడా దాన్ని ఆమోదించి దాన్ని అంగీకరించి అమలు చేసే వ్యక్తి. అందువల్ల కేశినేని నాని ప్రయాణం గురించి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆతృతగా చూస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, కేశినేని చిన్ని ఎన్నడూ కూడా తన అన్న గురించి ఒక్కసారి కూడా ఏమీ విమర్శ చేయలేదు. ఒకటే చెప్తున్నాడు కేశినేని చిన్ని, పార్టీ ఏం చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, అదే నా లక్ష్యం. పార్టీ తెలుగుదేశం పార్టీ ఏది ఆదేశిస్తే చేస్తా. నువ్వు వెళ్ళి మీ అన్నను గెలిపించు, కేశినేని నానికి సీట్ ఇచ్చి నువ్వు గెలిపించన్నా, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన కేశినేని నానికి లక్ష్మణుడిలా కేశినేని చిన్ని ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల లాంటి సేవా కార్యక్రమాలకే పరిమితమై ఒక సైనికుళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు కనుక ఈరోజు ఏదో ఆవేశంతో కోపంతో కేశినేని నాని నిర్ణయం తీసుకున్న ఒక మంచి వ్యక్తి, ఆదర్శ భావాలు గల వ్యక్తి, రాజకీయాల ద్వారా డబ్బుని పోగొట్టుకున్న వ్యక్తి, రాజకీయాల్లో డబ్బు సంపాదించుకుందామని కమిషన్లు కొడదామని అటువంటి భావజాలం లేని వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఈయన వ్యూహాలు, ప్రతివ్యూహాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు తెలవని నిజాయితీతో పనిచేసే ముక్కుసూటి కేశినేని నాని. వేచి చూద్దాం, ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతాడా, చేరితే అక్కడ ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం అసంభవం. అసెంబ్లీలే కాదు, పార్లమెంటు కూడా గెలవు. కనుక వ్యతిరేక పవనాలు గమనించి కేశినేని నాని మరి వేచి చూచే ధోరణి బాగుంటుందేమో. ఇప్పుడు పోటీ చేసి ఓటమి చెంది దానికంటే గౌరవప్రదంగా పక్కకు తప్పుకొని వేచి చూచే ధోరణి. ఇప్పటివరకు కేశినేని నాని 10 సంవత్సరాలుగా విజయవాడ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ఈ రాజధానికి హాని కలిగించి రాజధాని లేని రాష్ట్రంగా రూపొందించిన జగన్మోహన్ రెడ్డికి ఓటు మాత్రం వేయరు. కేశినేని నాని అంటే అభిమానం, కానీ వాళ్ళు ఫ్యానుకు మాత్రం ఓటేయరు. వాళ్ళందరూ గ్లాస్కా, సైకిల్కా, పువ్వు, కమలం గుర్తు కోటేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిద్ధమవుతున్న తరుణంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం ఎంతవరకు కేశినేని రాణించగలడో అని ప్రజలందరూ, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వేచి చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో రాబోయే కొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాం.